ఓకే. సో, ఫైనల్‌గా మున్నార్‌కి వచ్చి మున్నార్‌లో రూమ్ తీసుకున్నాం. సో, ఆది దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసాము. కాకపోతే మాకంత టైం లేకుండా సో, అక్కడ షూట్స్ అయితే క్లిక్స్ తీసుకున్నాము అంతే. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే బిఫోర్ 7 మున్నార్‌కి మనం రావాలి. కేరళకి ఎంట్రీ కావాలంటే టైగర్ రిజర్వ్ అనేది క్రాస్ అవ్వాలి. సో, అక్కడ ఎక్కువసేపు ఉండకుండా కాసేపు ఉండి అక్కడ ఎంజాయ్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. ఇంకోటి వచ్చే దారిలో కొంచెం ఘాట్ సెక్షన్ అనేది జరిగింది. మన బ్రో చెప్తాడు ఘాట్ సెక్షన్ గురించి. ఏం లేదు బ్రో, ఫస్ట్ టైం వచ్చాను నేనైతే. ఫస్ట్ టైం వచ్చిండు బ్రో, అయితే ఫస్ట్ టైం వచ్చిండు. ఎంత భయపెట్టింది తెలుసా డ్రైవింగ్లా, మొత్తం ఓపించిండు నాకు, భయపెట్టిండు అంతగానం. ఫుల్ అంటే ఫుల్ భయపెట్టిండు. కాకపోతే ఫుల్ చీకటి, మళ్ళీ ఏడికెంచి ఎలిఫెంట్లు వస్తాయి, టైగర్లు వస్తాయి అని భయపెట్టుకోవడం తీసుకొచ్చింది నలుగురు. నన్ను ఫస్ట్ టైం వచ్చాను ఆడుకోవడం అతను మంచిగా. మధ్యలో 2-3 తగిలారు, వాళ్ళని చేసి చేసుకుంటాం మంచిగా. దెబ్బ వచ్చేసినాం మంచిగా. భయపడేంచి డబ్బున అంత మంచిగా నడిచే ఘాట్లకించి. మళ్ళీ చీకటి అయినాక ఇంకా పెద్ద రిస్కే ఉంటుందని చెప్పి ఫాస్ట్గా పట్టుకొచ్చేసిండు. అయినా కూడా ఇక్కడికి వచ్చే వరకు మాకు ఈజీగా అరౌండ్ 9:30 వరకు వచ్చేసి రీచ్ అయిపోయాం. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసి 10:55 అవుతుంది. చేసి వచ్చినాం, ఫ్రెష్ అప్ అయినాం. ఇక్కడ 10 o'clock అయితే అన్ని క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ గురుభవన్ దగ్గరికి వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు మార్నింగ్ చూపిస్తాను. ఇక్కడ రూమ్ కూడా అంత బాగుంది. ఇప్పుడు చీకటి ఉంది కాబట్టి నేను ఏమంత వ్యూ అనేది ఏం చూపించలేను. మార్నింగ్ మీకు అంతా డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. గురుభవన్ ఒకటి సాంబార్ రైస్ తినది క్రేజీ ఉంటుంది అసలు, క్రేజీ. అండ్ ఇంకోటి ఘాట్ సెక్షన్లో అయితే చాలా బ్లైండ్ టర్న్స్ ఉంటాయి. చాలా అంటే లైక్ మీకు టర్న్ వచ్చేది అర్థం కాదు, అక్కడి నుంచి వెహికల్ వచ్చేది కాదు. మన అరకుతో పోలిస్తే అరకులో ఓన్లీ 1 వే ఉంటుంది ఘాట్ సెక్షన్లో. ఇక్కడేమో 2 ways ఉంటాయి ఘాట్ సెక్షన్లో. మళ్ళీ ఈజీగా ఒక బస్సు పడేంత స్పేస్ ఉంటుంది. జస్ట్ ఒక బస్సు ఒకటే పడుతుంది, మిగతాది ఏం పట్టవు. మధ్యలో ఒక డీసీఎం అడ్డం వచ్చింది గుద్దేనికి, ఇంజెక్టర్ అడ్డం వచ్చింది గుద్దేనికి. మధ్యలో మా టెడ్డీ అని చెప్పినాము ఇందాక ఫస్ట్ వీడియోలో పరిచయం చేపించినాం కదా వచ్చేటప్పుడు కోయంబత్తూర్కి. ఆ టెడ్డీ అయితే పోసుకుని ఇక వాడు భయపడినంత వాడు భయపడుతుండు, మమ్మల్ని భయపడుతుండు. పక్కన లోయలో పడతాం రా అని ఇంకొక సోది మళ్ళా. కానీ ఓపెన్గా బ్రో చాలా రిస్క్ అయితే ఉంటుంది, రావడానికి ఏం లేదు. మునార్కి అయితే రీచ్ అయిపోయినాం, కానీ ఇక్కడ చూపించడానికి అయితే ఏం లేవు. అంటే ఇప్పుడు ఉన్నాయి, చాలా ఉంది చూపించడానికి. మేమైతే ఇక్కడ 2 days టైం స్పెండ్ చేస్తాం. ఈరోజు ఇక్కడ ఉంటాం, రేపు ఇక్కడనే ఉంటాం. మాకు వీలైనంత చూపెడతాం, మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు ఇక్కడికి వస్తున్నారంటే మేమున్న లొకాలిటీలో ఉన్న రూమ్ సజెస్ట్ చేస్తాము. ఇంకోటి నేను ఇక్కడ ఆల్రెడీ నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఈ హోటల్ ఆపోజిట్లోనే పార్కింగ్లోనే జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెడతాడు దాంట్లో, లైక్ బ్లాగ్లో అటాచ్ చేస్తాడు, యాడ్ చేస్తాను. చూడండి ఈ హోటల్ ఇంకా ఈ స్టే పేరు వచ్చేసి ల్యాండీ క్వీన్. బాగుంది, చాలా బాగుంది ల్యాండీ క్వీన్. బాల్కనీ కూడా ఉంది. ప్రెసెంట్ బాల్కనీ చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు ఒకసారి బయట మనం వ్యూ అయితే చూపిస్తాను. ఇప్పుడు అలా ఎన్ని డిగ్రీస్ ఉందా? 17 degrees కోల్డ్ ఉంది ఇక్కడ. మధ్యలో కూడా ఫాగే. బయట చూడండి వాటర్. ఇదైతే ఇప్పటి వ్యూ. చూద్దాం మార్నింగ్ మీకు సపరేట్ గా మళ్ళీ చూపిస్తాను. ఒకసారి అయితే బ్లాక్ కంప్లీట్ గా నాకు తెలిసినంత వరకు అయితే ఏం కనిపించదు. ఒకసారి అయితే చూడండి, జస్ట్ చీకటి అంతే. ఇక మనోడు వ్యూ ట్రై చేస్తుండు చూపెట్టడానికి, మన కెమెరామెన్ అయినంత వరకు చూపెడుతుండు. మార్నింగ్ మీకు మంచిగా వ్యూ చూపెట్టేస్తాము. ఇదైతే బాల్కనీ, ఇది కంప్లీట్ గా బాల్కనీ. రూమ్ కూడా చూపెట్టి వచ్చేసి మా రూమ్. మేము 2 rooms తీసుకున్నాము. మన టెడ్డీని చూడరు, ఈయన వచ్చేసి మా బాయ్. ఇంకా టెడ్డీ. Hi guys, about your reactions in ఘాట్ and driving. ఘాట్ రోడ్ గురించి ఎట్లా సేఫ్ తీసుకుని చెప్దాం అనుకుంటున్నాం. నా ఎక్స్పీరియన్స్ వాస్ టూ హారబుల్. మన హెవీ డ్రైవర్ వల్ల అయితే ఘోరంగా ఉండే పరిస్థితి. పక్కనేమో లోయ, ముందేమో కార్లు స్పీడ్ వస్తున్నాయి. మా వాడు దబాయిస్తుండు కార్ని, మినిమం 80 speed లో నడిపిస్తుండు. అదే పక్కనున్నోడు ఎవడన్నా అయితే 1కి వస్తాడు. నేను కాబట్టి ఏదో మేనేజ్ చేసిన ముఖం మీద అట్లా చూపించకుండా కానీ
మా రోహిత్ గాడు అయితే వీడు ఉచ్చ పోసుకుండు మీకు వీడియోస్ రికార్డ్ చేయాలి చీకటి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ రియాక్షన్ చూడండి నన్ను ఎట్లా చూసిండు ఒకసారి అక్కడ ఏదో కవర్ చేస్తుంటే నా మీద చెప్పి ఇప్పుడు చెప్తా చూడండి ఇప్పుడు గైస్ నా రిప్లై చెప్తా నేనే భయపడ్డానే చెప్తున్నా. యాక్టింగ్ చేసిండు కానీ నేను కాదలే ఒకటే చోట కూర్చున్నా నేను చూడు అది ఇది అని చెప్పి మస్తు కవర్ చేసిండు, మస్తు అంటే మస్తు. ఇక మన రోహిత్ గారు వచ్చేటప్పటికి ఫస్ట్ టైం అంట ఘాట్ సెక్షన్, ఎప్పుడు చూడలే ఫస్ట్ అంటే నేను నమ్మాలా. గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు చాలా ఘోరంగా భయపడ్డాడు గైస్. నేను ఘోరంగా భయపడ్డాడు. ఒక లెక్కలు చెప్పాలంటే ఎవ్వరు బయట పడతలేరు, ఎవ్వరు పాటికాల్లో ఈవెన్ ది డ్రైవర్ మస్తు భయపడ్డాడు. అసలు మాకు ఆ చీకట్లో వీడియో రికార్డ్ చేయడానికి రాలేదు, లేకపోతే ఒక్కొక్క నెక్స్ట్ రికార్డ్ చేసాం అనుకో క్రేజీ ఉంటుండే. యాక్చువల్గా చాలా లైక్ ఎట్లా అంటే అంత సేఫ్ డ్రైవ్ అయితే కాదు, మ్యాక్సిమం అయితే నైట్ లో చేసేది ఛాన్స్ చేయకండి అని చెప్తాను. కాకపోతే అండ్ ఈ నైట్ వల్ల మేము అన్ని వ్యూ పాయింట్స్ చాలా మిస్ అయ్యాం. లక్కం వాటర్ ఫాల్ అది లక్కం వాటర్ ఫాల్ అన్ని వ్యూ పాయింట్స్ అన్ని మిస్ అయిపోయినాం యాక్చువల్లీ నైట్ రైడ్ వల్ల. మార్నింగ్ ట్రై చేయండి ఒకవేళ మీరు వచ్చేది. కానీ ఒకవేళ మున్నార్ ఫారెస్ట్ కి టైగర్ రిజర్వ్ కి ఎంటర్ అవుతున్న టైమ్ అండ్ సిచ్యువేషన్స్ ఉంటే బిఫోర్ మార్నింగ్ మీకు వ్యూ వద్దు ఏమొద్దు అనుకుంటే ఈవినింగ్ వరకు 6 కి ఫారెస్ట్ లో ఎంట్రీ కాండి, డైరెక్ట్ మున్నార్ వచ్చి. లేదు వ్యూ ఎంజాయ్ చేయాలి, ప్రతి ఒక్కటి చూడాలి చేయాలి అనుకుంటే సో డైరెక్ట్ గా మార్నింగ్ ఒక అప్రాక్సిమేట్ ఒక 12 వరకు స్టార్ట్ అయినా ఫారెస్ట్ లకి 12 వరకు ఎంట్రీ అయినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. మీకు ఈజీగా కూడా రోడ్స్ వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏం కాదు, కానీ వన్ వే ఉంటుంది. వన్ వే మా బాయ్ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మా బాయ్ చాలా. అండ్ ఇంకొకటి పొద్దునే రాత్రిరే నైట్ టైం వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. స్టార్స్ మస్తు కనబడతాయి, నాట్ ఓన్లీ స్టార్స్ నీకు చుక్కలు కూడా కనబడతాయి. కార్ల చుక్కలు వేరు, పైన చుక్కలు వేరు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ చేస్తే రెండు ఎక్స్పీరియన్స్ చేయండి. చూపించలేం కాబట్టి చూపిస్తలేదు, మాకు తెలుస్తుంది. గైస్ ఇందాక మన టెడ్డీ చెప్పినంత తిన్నారు కదా, ఇప్పుడు జస్ట్ ప్రికాషన్స్ లాగా లైక్ ఒక ఘాట్ సెక్షన్లో ఎట్లుండాలి ఎట్లుండొద్దు అని చెప్పి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఫుల్ చీకటి ఉంది, బ్లైండ్ స్పాట్స్ చాలా ఉంటాయి. నైట్ టైం అసలు ప్రిఫర్ చేయకండి, డే టైంలో రండి. మీకు నైట్ టైం అయినా ఓకే, డ్రైవర్ మంచిగా ఉన్నాడు, డ్రైవ్ చేయగలుగుతాడు అంటే. అండ్ మన తెలంగాణ వాళ్ళకి ఇక్కడ మొత్తం చిన్న చూపు చూసినట్టు చూస్తారు, కొంచెం అసలు వేగరు వాళ్ళు, వెహికల్స్ మీదకి తీసుకొచ్చేస్తారు మొత్తం. సపోజ్ మనం వెళ్తున్నాం ఒక దారిలో వెళ్తున్నాం, మన స్టేట్ నెంబర్ ప్లేట్స్ వచ్చేసి టీజీ ఇంకా టీఎస్. సో వాళ్ళ ఏంది టీఎన్ ఉండొచ్చు, కేఎల్ ఉంటాయి అంటే తమిళనాడు కేరళ. వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళు మనం వచ్చినప్పుడు మన స్టేట్లోకి వచ్చినప్పుడు మనం బాగానే రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వాళ్ళు అట్లా చేయరు. అట్లా మనం వాళ్ళ స్టేట్కి వచ్చినప్పుడు వాళ్ళ రెస్పెక్ట్ డిఫరెంట్ ఉంటుంది. మన టీజీ ఈవెంట్ ఇప్పుడు మాది టీజీ కాబట్టి మా టీజీ వెహికల్ టీఎస్ కానీ టీజీ కానీ వాళ్ళకి కనిపించినా కూడా ఇప్పుడు మనం ఒక దారిలో వెళ్తున్నాం అంటే వాళ్ళు ఈజీగా మనకు సైడ్ ఇవ్వరు, హారన్ కొట్టినా సైడ్ ఇవ్వరు, హైబింగ్ కొట్టినా కూడా సైడ్ ఇవ్వరు, ప్రెస్ చేసేస్తారు, వన్ సైడ్కి ప్రెస్ చేస్తారు. ఎక్కడ అంటే వాళ్ళ ఇంటెన్షన్ చెప్పాలి ఏంటంటే మీ ముంగట తగ్గాలి, ఎందుకు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. సో ఒక స్టేట్కి మనం వెళ్తున్నప్పుడు సో తగ్గి ఉండడం బెస్ట్ మనకే. లైక్ ఎలాంటి ఇష్యూస్ కానీ వాళ్ళతో వీళ్ళతో ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి మంచిగా మనం చూసుకొని వచ్చేసాం మనకు అయిపోతుంది అక్కడ. ఇప్పుడు మన లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ మన వంశీ చెప్తాడు ఎట్లయిందో ఏమైందో. రోహిత్ అయితే ఫోన్ మాట్లాడానికి వెళ్ళాను. సో అని ఈ మధ్యలో నేను ఒకటి చెప్పాల్సింది ఏంటంటే నేను ట్రిప్కి వచ్చింది మేలో, ఇదే ఇయర్ మేలో 28th జరిగింది. అండ్ అగైన్ జూలై ఈరోజు 11th నేను మున్నార్లోకి వచ్చేసాను. సో అంటే కంప్లీట్గా ట్రావెల్ చేద్దామనే అనుకొని అయ్యిండే సిచ్యువేషన్, కానీ అది అంత అప్ అండ్ డౌన్ కానీ నాకు ఇక్కడికి రావడానికి 3 days పట్టింది. నేను బెంగళూరులో ఒక స్టే తీసుకున్నాను, మళ్ళీ అక్కడి నుంచి వచ్చాక కానీ నాకు ఫారెస్ట్ టైమింగ్స్ తెలియదు. ఇది నేను సెకండ్ టైం మున్నార్ దాకానే వచ్చిన. మున్నార్ తర్వాత నాకు ఇన్సిడెంట్ అయింది, నేను కొచ్చికి వెళ్ళిన, కొచ్చిలో ఆపరేషన్ అయింది. ఆపరేషన్ తర్వాత ఒక ఈజీలీ 4 to 5 days దాకా అయితే ఇక్కడనే జరిగిపోయింది నాకు. అండ్ ఇంకా
ఆపరేషన్ తర్వాత నాకు ఆపరేషన్ ఫింగర్ పెట్టడానికి ట్రై చేసిన ఆ ఫింగర్ అనేది మిస్ అయింది. సో బెటర్ చైన్ లూప్ చేయడానికి ఒక ట్రావెల్ దగ్గరికి వెళ్తున్నాం అంటే మీకు అలవాటు ఉంది. సో గైస్ ఇప్పుడు మన ఫ్రెండ్కి ఏడు లేదు. సో ఫింగర్ ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి ఏంది అన్న దాని తర్వాతనే ఒకవేళ మీకు ఐడియా ఉంటే పర్ఫెక్ట్గా మీరు చేస్తున్నారు చైన్ లూప్ మీకు ఐడియా ఉందంటే చేయండి, నో ప్రాబ్లం. కాకపోతే ఒకవేళ వస్తుంది, అందరికి వస్తుంది. చైన్ లూప్ కొట్టడం పెద్ద హార్డ్ అని ఒక పెద్ద టాస్క్ అయితే కాదు, మనడు అట్లా అంటాడు కానీ. సో బైకర్స్కి ఆల్రెడీ హ్యాబిట్ ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ బైకర్స్కి చెప్తున్నాను అంతే. అండ్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి అయితే మేబీ ఈరోజు అయితే 2 డేస్ అయితే మునార్లో ఉంటాం. ఈరోజు రేపు అయితే స్టే ఇక్కడనే, మళ్ళీ ఎల్లుండి కూడా స్టే ఇక్కడనే. అప్పుడు కొచ్చికి స్టార్ట్ అవుతాం. యాక్చువల్గా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నా బైక్ చూడడానికి. నేను ఇయర్లీ నాకు రిటర్న్ లో బైక్ రైడ్ వేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. కుదిరితే బైక్ లేదా కార్ తెలియదు, మరి కార్ అంటే కెమెరా ఇక్కడ బైక్ వదిలేసి వచ్చినాక ఈవెంట్ నాకు అయిన ఇన్సిడెంట్ తర్వాత నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒక ఫ్రెండ్స్ ఉన్నందుకు కొంచెం వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్గా పెట్టుకున్నారు. అండ్ ఇప్పటికీ 1 మంత్ పైన అవుతుంది. 2 డేస్లో అయితే నేను ఎక్సైటెడ్గా ఉన్నా బైక్ చూడాలి, అది ఏ సిచ్యువేషన్ ఉంది నాకు అసలు ఏం ఐడియా లేదు. బ్రో అయితే కాంటాక్ట్లో ఉన్నాడు. మీ ఫ్రెండ్ తీసినారా బండి, మళ్ళీ ఇన్ని రోజులు తీయకపోతే అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఆయన క్రిస్టియన్ అంట, డైలీ సండే చర్చ్కి వెళ్ళొస్తున్నాడు బండి పైన. అయ్యో వావ్ నైస్. సో వాడితే మన బండి మనకు మంచిగా ప్రాబ్లం బండి ఆయన సర్వీస్ చేయించుకొని యూజ్ చేసుకుంటాడు. కాకపోతే ఇక్కడ ఈవెంట్కి ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇష్యూ ఉంది. ఏమంటే ట్రాన్స్పోర్ట్కి వేద్దామన్నా తనని ఏమన్నా ట్రాన్స్పోర్ట్కి నేను ట్రిప్కి రాకముందు బైక్ అయితే వస్తుంది కదా, వాళ్ళు ఏమంటారు ఏమన్నా డ్యామేజ్ అయినా ఏమన్నా ప్రాబ్లం అయినా ఏమన్నా పలిగినా చేసినా మాకు మాత్రం ఏం సంబంధం లేదన్నట్టే మాట్లాడినారు. సో అట్లా మన రైల్వే డిపార్ట్మెంట్ కూడా కొంచెం కేర్లెస్ ఉంటుంది కదా, సో చెప్పలేము ఏమవుతుందో. సో ఎందుకు పెద్ద ఇక మళ్ళీ అయితే కొనలేము, ఒక డ్రీమ్తో కొంటాం బైక్. సో అదైతే అక్కడనే ఉంది. నేను ఆ బ్రోక్ చెప్పిన ఓకే నేనే వచ్చి నేనే పార్సల్ వేయించుకొని నేనే తీసుకెళ్తాను, ఏదో ఓపికంటే నేను నడుచుకుంటూ వెళ్తాను అని చెప్పి. సో ఈ రెండిట్లో అయితే ఏదో ఒకటి జరుగుతుంది, లేదా ట్రావెల్ అవుతుంది లేదా పార్సల్ అవుతుంది. సో చూడాలి. అండ్ ఈ 2 డేస్ మున్నార్లో ఎక్కడెక్కడ ఉన్నాయి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాం. మాతో ఎంత వీలైతే అంత నేను అప్లోడ్ చేయడానికి చేస్తాను. అంతే. బాయ్ గైస్, గుడ్ నైట్.